यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां श्री दक्षिणामूर्तये नमः। ओम नमः प्रणवार्थाय ओम नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ओम अनेक जन्म संप्राप्त कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदानेन तस्मै श्री गुरवे नमः। श्री सद्गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि దయానంద చరణో శిరసా నమామి. దైవాన్ని చూడగలిగే బుద్ధి ఉండాలే కానీ రాయి అని అంటే నీ బుద్ధిలో కూడా రాయే ఉంటుంది. ఇది కర్ర అంటే నీ బుద్ధిలో కూడా కర్రే ఉంటుంది. నేను సిలువని విమర్శించానంటే నేను అక్కడ మీ జీసస్ని చూడలేకపోతున్నాను. ఇది చిచి తెల్లగోడ అన్నానంటే అక్కడ అల్లాని చూడలేకపోతున్నాను. అలాగనే నువ్వు కూడా ఇది రాయి అన్నావంటే నువ్వు అక్కడ నా వెంకటేశ్వరుని చూడలేకపోతున్నావు, నా శ్రీనివాసుని చూడలేకపోతున్నావు. కాబట్టి లోపలున్నటువంటి ఆ పరమాత్ముణ్ణి మనం దర్శించుకునే దానికి వీలుగా ఒక ఆలంబనంగా, ఒక ఆవాసంగా, ఒక ఆధారభూతంగా ఒక వస్తువుని ఎంచుకుంటున్నాం. ఆ వస్తువు భగవంతుడు కాకపోవచ్చు, కానీ ఆ వస్తువులో భగవంతుణ్ణి దర్శించి నమస్కరిస్తున్నాను. అది నా సంస్కృతి, అది నా శాస్త్రాలు నేర్పినటువంటి నా ఆచారం. అది కానీ మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యం ఏంటంటే ఒక రాయిలోనే దేవుణ్ణి చూడగలుగుతున్నావే, సజీవంగా ఉండే ఒక మనిషిలో ఎందుకు దేవుణ్ణి చూడలేకపోతున్నావు? అది ప్రశ్న. ఎప్పుడైతే భగవంతుని ఒక రాయిలో చూడగలుగుతున్నావో, భగవంతుని ఒక కొయ్య బొమ్మలో చూడగలుగుతున్నావో, భగవంతుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో చూడగలుగుతున్నావో, భగవంతుని పంచలోహాల విగ్రహంలో చూడగలుగుతున్నావు అంటే ఒక పదార్థంలో, జడ వస్తువులో భగవంతుని చూడగలిగినప్పుడు లేని దోషం ఒక చేతనంగా ఉండే ఒక మనిషిలో దేవుణ్ణి ఎందుకు చూడలేకపోతున్నాం? ఆ భగవంతుని భార్యలో ఎందుకు చూడలేకపోతున్నాం? ఆ భగవంతుని భర్తలో ఎందుకు చూడలేకపోతున్నాం? ఆ భగవంతుని కొడుకులో ఎందుకు చూడలేకపోతున్నాం? తల్లిలో ఎందుకు చూడలేకపోతున్నాం? తండ్రిలో ఎందుకు చూడలేకపోతున్నాం? ఈ సమాజంలో జీవించే తోటి మానవుల్లో ఎందుకు చూడలేకపోతున్నాం? దేవుడు అంటే మన దృష్టిలో ఓ కొయ్య బొమ్మో, రాతి ముక్కో, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసో, పంచలోహమో ఒక పదార్థంతో తయారు చేసి గదిలో పెట్టి చక్కగా అలంకరించి అరగంట పూజ చేసి తాళం వేసుకొని వచ్చేటువంటి బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసేటువంటి ఆఫీస్ గదిలాగా పూజ గది కాకూడదు. అలా అయ్యిందా, యు ఆర్ నో మోర్ డివోటీ, నువ్వు భక్తుడివి కావు. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఏది చూసినా నాకు నా పరమాత్ముడే కనపడాలి. అప్పుడు నాకు శివలింగంలో కూడా నా కృష్ణుడే కనిపిస్తాడు, అమ్మవారిలో కూడా నా కృష్ణుడే కనిపిస్తాడు. భక్తుడు అన్నటువంటి వాడు పరిమితమైతే భగవంతుడు కూడా పరిమితమైపోతాడు. అంటే మనం పరిమితమై భగవంతుని కూడా పరిమితం చేస్తున్నాం. మన భక్తి కనుక విస్తృతమైతే పరమాత్మ కూడా అనంతమై ఉంటాడు.
ఎందుకని ఎక్కడ చూసినా ఇందుగలడు అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు నీవెందెందు వెదకి చూచినన్ అందందేగలడు దానవాగ్రణి కంటే అన్నాడు. కాబట్టి సమస్తము నుండి నిబిడీకృతమైనటువంటి భగవంతుణ్ణి నేను దర్శించాలి అనంటే, నేను వాడిని పట్టుకోవాలి అనంటే నా బుద్ధి విస్తరించాలి, పరిమితం అవ్వకూడదు. ఎందుకని పరమాత్మ విస్తరించి అనంతమై ఉన్నాడు. వాడిని గుర్తించగలగాలంటే నా మనస్సు సంకుచితం అవ్వకూడదు. కానీ ఈరోజు మన దౌర్భాగ్యం, నారాయణుడే దేవుడు, ఇంకెవడు దేవుళ్ళు కాదు. శివుడే దేవుడు, ఇంకెవడు దేవుళ్ళు కాదు. అమ్మవారే దేవత, ఇంకెవరు దేవుళ్ళు కాదని ఒక పరిధిని గీస్తున్నాం. అంతేకాదు మహమ్మదీయులు అంటున్నారు అల్లాయే దేవుడు, అల్లాని కాకుండా ఇంకా ఏ దేవుడినైనా మొక్కితే వాడు కాఫిర్, వాడిని జిహాదీ చేసేయాలి, కసాబ్ చేసేయాలి. ఏంటండి ఈ దౌర్భాగ్యం? దేవుడు పేరు చెప్పుకుని అసలు ఆ దేవుడు ఉన్నాడో లేడో పక్కన పెట్టండి, మనం కలిసి బ్రతకవలసిన మనం కొట్టుకు చావాలా ఈ భూమి మీద? దేవుడు ఎవడండి మనం చావడానికి? వాడికేం హక్కు ఉంది మనల్ని చంపడానికి? వాడి పేరు చెప్పుకుని మనం కొట్టుకు చావాలా? ఎంత ప్రేమగా బ్రతకాలి. ఒక ఆవు దేవుడి పేరు చెప్పుకొని మతం పేరు చెప్పుకొని ఇంకొక ఆవుని చంపదు. ఒక కుక్క మతం పేరు చెప్పుకొని దేవుడి పేరు చెప్పుకొని ఇంకో కుక్కను చంపదు. అంటే పశువులకి మతం లేదు, దేవుడు లేడు, హాయిగా ఉన్నాయి. మనుషులకి దేవుడున్నాడు, మతం ఉంది, కొట్టుకు చేస్తున్నారు. ఎవరు గొప్ప? పశువులే గొప్ప. మనం ఏం గొప్ప? మనలో ఏ ఔన్నత్యం ఉంది? కొట్టుకు చావడానికా దేవుడు? చంపుకునేదానికా దేవుడు? నాశనం చేసుకునేదానికా దేవుడు? ఒక మతం కానీ, ఒక ధర్మం కానీ, ఒక దైవం కానీ మనిషిని పెంపొందించాలి, మానవత్వాన్ని వృద్ధి చేయాలి, మనిషి యొక్క మనుగడని విస్తృతం చేసుకుంటూ తీసుకెళ్ళాలి తప్ప సంకుచితం చేసి ఒక డబ్బాలో పెట్టి ఇరికించి బంధించి ఇదే దేవుడు, ఇదే మతం, దీన్ని కాదన్న వాళ్ళని చంపే, దీన్ని కాదన్న వాళ్ళని ద్వేషించు అని అంటే ఐ హేట్ దట్ రిలీజియన్, ఐ హేట్ దట్ గాడ్. ఏ దేవుడైతే అలా మాట్లాడాడో నాకు ఆ దేవుడు కాడు, వాడు రాక్షసుడితో సమానం. ఏ మతమైతే అలా మాట్లాడిందో ఇంకో మనిషిని చంపు, నేనే దేవుణ్ణి, నన్ను దేవుడు కాకుండా ఇంకో దేవుణ్ణి పూజిస్తే ఆ మతస్థుల్ని ఒప్పుకోకు, వాళ్ళని చంపు అని అంటే ఛీ, అది గర్హనీయం. ఆ మతం చండాలమైంది అది. ఎందుకని? సాటి మనిషిని మనిషిగా గుర్తించలేని మతం నాకొద్దు. సాటి మనిషిలో మానవత్వాన్ని చూడలేనటువంటి దైవం నాకొద్దు, ఆ ధర్మం నాకొద్దు. మనుషుల్ని ప్రేమించగలగాలి. మనుష్యులనే మనం ప్రేమించకపోతే దైవాన్ని ఏం ప్రేమిస్తామండి మనం? కాబట్టి ఇక్కడ పరమాత్మ కూడా ఈ గుణాలకి బద్ధులై, మనలో కలిగే వికారాలకి బద్ధులై భగవంతుణ్ణి కూడా మన గుణాలకి బంధించి, మన వికారాలకు బంధించి మనం కొట్టుకు చస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఈ గుణాలకి అతీతమైనటువంటి స్థితి, ఆ సహజ స్థితిలో ఉన్నటువంటి వాడు జన్మ మృత్యు జరా దుఃఖైః విముక్తః అమృతమశ్నుతే. వాడు జన్మ మృత్యు జరా దుఃఖాలు అంటే శరీరం ఉన్నప్పటికీ కూడా వాడి దృష్టి ఎలా ఉంటుందనంటే ఇక మళ్ళీ వాడికి శారీరకమైనటువంటి దేహాత్మ భావన లేదు. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇంకొక జన్మ లేదు. ఎలా అంటే మీకు తెలిసినటువంటి ఒక అనుభవం చెప్తాను. ఒక ఆయన నన్ను అడిగారు, స్వామి మీరు మామిడి పండు ఇచ్చారండి నిన్న, చాలా టేస్ట్గా ఉందండి అన్నాడు. సరే నేను చెప్పాను, ఆ మామిడి పళ్ళు తినాలనుకుంటున్నావా? అవునండి. ఇదిగో ఈ టెంక తీసుకెళ్ళి శుభ్రంగా ఎండబెట్టి నువ్వు నాటితే మంచి చెట్టు వస్తుందయ్యా, ఆ పళ్ళన్నీ హాయిగా తిననిచ్చాను. దాన్ని ఏమంటారు? పిచ్చ. పిచ్చా? ఓకే, ఏం పిచ్చో అది? ఓకే, టెంక, బీజం, విత్తనం, మామిడి విత్తనం. ఓకే, పిచ్చ. ఓకే, మీ భాష మీకు నవ్వు వచ్చేస్తుందా? ఓకే రైట్, పిచ్చ. ఓకే రైట్, కరెక్ట్. అది ఇచ్చిన తర్వాత వీడేం చేశాడు? అది పిచ్చ కాదు, వీడికి పిచ్చ. వీడేం చేశాడు చూడండి. స్వామీజీ ఏమన్నారు? ఇది బాగా ఎండబెట్టిన తర్వాత, చక్కగా ఎండిన తర్వాత అప్పుడు నాటమన్నారు కదా అని వీడు ఏం చేశాడంటే అన్ని రోజులు ఓపిక పట్టడం వీడికి కష్టం. అందుకని ఏం చేశాడంటే బాగా బొగ్గులు పెట్టి బాగా కాల్చి ఇది అందులో వేసాడు. వేసి రాత్రి అంతా కాల్చేశాడు, నల్లగా అయిపోయింది. దాన్ని ఏం చేశాడు? మళ్ళీ సర్ఫ్ నీళ్ళలో పెట్టి శుభ్రంగా తుడిచి డ్రై చేసి బాగా ఎండిపోయింది అనుకుని నాటాడు. అది రావట్లేదు. 2 రోజులైంది, 3 రోజులైంది, వారమైంది, 10 రోజులైంది, 100 అయింది, సంవత్సరం అయింది, 2 ఏళ్ళైంది, రావట్లేదు. నేను మళ్ళీ ఊరికి వచ్చిన తర్వాత ఏమండి గురువుగారు ఆ మామిడి పండు అన్నారు, మీరు ఏం రాలేదన్నాడు. అదేంటయ్యా, నేను మంచి టెంక, అది మంచి పిచ్చ,
అద్భుతమైన పిచ్చి నీకు ఇచ్చాను, ఏమో ఏ పిచ్చి ఇచ్చారో నాకైతే ఏమి రాలేదన్నాడు. ఓ నువ్వేం చేసావనండి? మీరు ఎండబెట్టమన్నారు కదండి. అవును ఎండబెట్టమన్నాను. నేనేం చేశానంటేనండి నిప్పుల్లో బాగా వేసి ఎండబెట్టేశాను. నిప్పుల్లో వేస్తే ఎండుతుందండి, అది ఏమైపోతుంది? ఏం కాలుతుంది? లోపల ఏ శక్తి అయితే మొలకెత్తి చెట్టుగా మారుతుందో ఆ వృక్ష శక్తిని ఈ నిప్పులు కాల్చేస్తాయి. కాల్చేసిన తర్వాత మీరు చూడండి, ఈ విత్తనం కానీ బాగున్న విత్తనం కానీ రెండు కనపడడానికి ఒకటేలా ఉంటాయి, కానీ రెండింటినీ నాటండి, ఇది మొలకెత్తదు, ఇది మొలకెత్తుతుంది. అలాగనే ఈ లోకంలో జ్ఞానము అనే అగ్నిలో కనుక ఒక జీవుడు పడి కాలిపోయాడు అనుకోండి, వాడు కానీ అజ్ఞాని కానీ చూడడానికి ఒకటేలా ఉంటారు, కానీ జ్ఞాని మళ్ళీ మొలకెత్తడు, అజ్ఞాని మొలకెత్తుతూనే ఉంటాడు ఈ లోకంలో. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త అమృతమశ్నుతే, ఆ జ్ఞానం అనేది పరమ పవిత్రంగా చెప్తారు ఆయన. ఇప్పుడు అర్జునుడికి ఒక అనుమానం వస్తుంది. అర్జునుడు అడుగుతాడు, అయ్యా ఆ జ్ఞానం అంటున్నారు కదా, గుణాతీతుడే ఆ జ్ఞానంలో ఉంటాడు కదా, వాడు ఎలా ఉంటాడు? ఆ ప్రశ్న అడుగుతాడు. అర్జున ఉవాచ కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ స్త్రీన్ గుణానతి వర్తతే. కైః లింగైః త్రీన్ గుణాన్ ఏతాన్ అతీతః భవతి ప్రభో. హే ప్రభో, హే పరమాత్మ, అతీతః భవతి అంటే ఈ మూడు గుణాలని దాటి ఆ జ్ఞానంలో నిలబడ్డ వాడిని కైః లింగైః త్రీన్ గుణాన్ అతీతః భవతి, ఏ సాధన వల్ల వాడు ఈ మూడు గుణాలని దాటుతున్నాడు? కైః లింగైః అంటే ఏ సాధనల వల్ల వీడి మూడు గుణాలని దాటుతున్నాడు? కిం ఆచారః కథం చ ఏతాన్ త్రిగుణాన్ అతివర్తతే. అంతేకాదు, ఈ మూడు గుణాలని అతిక్రమించినటువంటి వాడు, అతీతమైనటువంటి వాడు, త్రిగుణాతీతుడైనటువంటి వాడు కిమాచారః ఏ రకమైనటువంటి ఆచారంతో ఉంటాడు, అంటే వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇక్కడ చూడండి ఎంత గొప్ప ప్రశ్న. ఈ మూడు గుణాలని ఎలా దాటాలి ఒకటి, అంతేకాదు ఈ మూడు గుణాలని దాటిన వాడు ఎలా ఉంటాడు అంటే, అర్జునుడు రెండు ఈ పంగా కర్రలు అంటారు తెలుసా మీకు? ఏంటి అంటే ఒక కర్రకి ఇలా రెండుగా ఉంటుంది, ఇలాగా కర్ర ఇలా ఉంటుంది, రెండుగా ఉంటుంది. ఇది దేనికి పనికి వస్తుంది చెప్పండి? నాటడానికి, అవునా? దాన్ని అలా అట్టి పెడుతుంది. అలానే పేక దగ్గర కూడా పెట్టచ్చు ఇలా. ఇప్పుడు పేక మీద పెట్టినట్టు అడిగాడు ఈ ప్రశ్న. రెండు ఇలా పెట్టి కొట్టాడనమాట. అసలు ఈ మూడు గుణాలని ఏ సాధన వల్ల దాటుతాడు ఒకటి, దాటిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు ఇది రెండు వాడికి కా. అంటే ఇప్పుడు వాడు దాటాలని నిర్ణయం చేసుకున్నాడు. దాటిన వాడు ఎలా ప్రవర్తిస్తాడో దాన్ని గుర్తిస్తే వాడి ప్రవర్తనను కూడా దానికి తగ్గట్టుగా మార్చుకుంటాడు. ఇక్కడ ఆలోచించండి, వాడి ప్రవర్తన ఎలా ఉంటుందో అది సెకండరీ. మొట్టమొదటిది ఏంటి? వాడు దాటడం. ఫస్ట్ క్వశ్చన్, వాడు దాటడం ఎలా దాటుతాడు. రెండోది, దాటిన వాడిని మనం గుర్తించాలంటే వాడి ఆచారం ఎలా ఉంటుంది, వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది, వాడి శైలి ఎలా ఉంటుంది, వాడి పద్ధతి ఎలా ఉంటుంది. ఇక్కడ ప్రశ్న. ఇదే ప్రశ్న 2వ అధ్యాయంలో కూడా వేస్తాడు. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాసేత కిమాసీత వ్రజేత కిం. అక్కడ అడుగుతాడు ఆ ప్రశ్న. ఆ ప్రశ్న ఎందుకు అడిగాడు అని అంటే, స్థితప్రజ్ఞ అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తే ఆ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, వాడు ఎలా మాట్లాడతాడు, కిం ప్రభాషేత కిం ఆసీత కిం వ్రజేత, వాడు ఎలా చరిస్తుంటాడు ఈ లోకంలో, వాడు ఏం మాట్లాడతాడు, వాడి భాష ఎలా ఉంటుంది, వాడి నడవడిక ఎలా ఉంటుంది, వాడి చూపు ఎలా ఉంటుంది, వాడి ఆలోచనలు ఎలా ఉంటాయి, ఇవన్నీ అడుగుతాడు. దానికి పరమాత్మ 2వ అధ్యాయంలో ఇంచుమించు 12 శ్లోకాలు చెప్పారు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞః తదోచ్యతే దుఃఖేష్వనుద్విగ్నమనాః
సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితదీహి మునిరుచ్యతే యస్సర్వత్రానభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం న అభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇలా చెప్పుకుంటూ పోతారు ఆయన. ఇలా 2వ అధ్యాయంలో అన్నీ చెప్పుకుంటూ పోతారు. మళ్ళీ ఇంచుమించు అలాంటి ప్రశ్నను ఇక్కడ వేశాడు మళ్ళీ 14వ అధ్యాయంలో. ఏమిటా ప్రశ్న? కైర్లింగై త్రీన్ గుణానేతాన్ అతీతః భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రిగుణాన్ అతివర్తతే. పరమాత్మ, హే ప్రభో, పరంధామ, ఈ 3 గుణాల్ని దాటడానికి ఏం సాధనం, ఏ సాధనాల్ని అవలంబిస్తే, ఏ మార్గాన్ని అవలంబిస్తే ఈ 3 గుణాలని దాటొచ్చు? మొట్టమొదటి ప్రశ్న. 2వ ప్రశ్న, దాని కంటిన్యూవేషన్ ఏంటంటే ఈ 3 గుణాలని దాటినటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడు? చాలా గొప్ప ప్రశ్న ఇది. ఈ ప్రశ్నతో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక అమోఘమైనటువంటి కాన్సెప్ట్ని ఇవ్వబోతున్నారు ఇక్కడ. ఆ కాన్సెప్ట్ ఏంటనంటే ఈ 3 గుణాల్ని దాటడానికి అవలీలగా అద్భుతమైన సాధనం ఒకటి ఉంది. ఒకటే సాధనం. శ్రీ భగవానువాచ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. ఎలాగైతే 12వ అధ్యాయంలో మనకు భక్తుడి యొక్క లక్షణాలు చెప్పారు, అలాగనే 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్పారు. అంటే ఒక్కొక్క షట్కంలో లక్షణాలు చెప్పుకుంటూ పోతున్నారు. మొదటి షట్కంలో 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్పారు. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ అని అక్కడ అడిగాడు ఆయన. 12వ అధ్యాయంలో పరమాత్ముడే ఇతను అడగకుండానే సమప్ చేస్తూ అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ అని చెప్పుకుంటూ అక్కడ మనకు భక్తుడి యొక్క లక్షణాలు చెప్పారు ఆయన. ఇక 14వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ గుణాతీతుడైనటువంటి వాడు ఒక జ్ఞాని, అఖండాత్మ చైతన్యంతో ప్రకాశించేటువంటి ఒక జ్ఞాని, గుణాతీత స్థితిలో అతని యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది, అంటే అతని యొక్క స్థితి ఎలా ఉంటుంది, అతని యొక్క విచారణ, అతని యొక్క ధార ఎలా ఉంటుంది అని ఇక్కడ చాలా అద్భుతంగా వ్యాఖ్యానం చేస్తూ ఆయన అంటారు. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ పాండవ. అంటే ప్రకాశము అనేటువంటిది సత్వగుణానికి సంకేతంగా, అలాగనే ప్రవృత్తి అనేది రజోగుణానికి సంకేతంగా, మోహము అనేటువంటిది తమో గుణానికి సంకేతంగా చెప్పబడింది. ప్రకాశము అంటే అర్థం ఏంటంటే జ్ఞానము అని అర్థం. సత్వగుణానికి జ్ఞానమే దానికి సంకేతం. సత్వాత్ సంజాయతే జ్ఞానమని గత శ్లోకాల్లో మనకు చెప్పారు. అలాగనే ప్రవృత్తి అనేటువంటిది క్రియ, అంటే ఎప్పుడూ కూడా అభిప్రవృత్తి అంటే ఎప్పుడూ కూడా అభిముఖుడై కార్యోన్ముఖుడై నిరంతరం కూడా ఒక ప్రవృత్తి పొంది ఉంటాడనేటువంటిది రజోగుణానికి సంకేతం. మోహము అనేటువంటిది ఏంటంటే ఒక డెల్యూజన్ అన్నమాట, అంటే ఒక జడానికి సంకేతం మోహం. కాబట్టి ఈ 3 అంశాలని కూడా సత్వ రజస్తమో గుణాలనేటువంటి 3 అంశాలని చెప్తూ ఇందులో సత్వగుణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏంటనంటే ప్రవృత్తి కూడా అది జ్ఞానముతో కూడుకున్నటువంటి ప్రవృత్తి అయితే పర్లేదు, కానీ సహజంగా రజోగుణము ప్రిడామినెంట్గా ఉన్నటువంటి వ్యక్తిలో జ్ఞానానికి అవకాశం ఉండదు. జ్ఞానము కూడా చలించిపోతూ ఉంటుంది, జ్ఞానము కూడా నిలకడగా ఉండదు. విన్నంతసేపు వాడికి బాగుంటుంది, తర్వాత వాడి బాధ్యత వాడి బాధ వాడిదే, వాడి యొక్క సమస్యలు వాడివే, వాడి యొక్క ప్రవృత్తి వాడిదే అయిపోతుంది. ఇది రజోగుణ ప్రవృత్తి. ఇక తమో గుణం ఉందని అంటే ఇంకా వాడికి ఎన్ని చెప్పినా వింటుంటాడు కానీ ఎక్కనే ఎక్కదు, లోపలికి ఎక్కనే ఎక్కదు. రజోగుణ ప్రవృత్తి వాడికి ఎక్కుతుంది, కానీ విన్నంతసేపు వాడు ఏదో ఇదిగా ఫీల్ అవుతుంటాడు, కొద్దిగా జ్ఞానవంతుడుగా అనిపిస్తుంది. మళ్ళీ లేవగానే అయిపోయింది, వాడి చలనం వాడిదే, వాడి ప్రవృత్తి వాడిదే. కాబట్టి ఈ 2 గుణాల యొక్క విక్షేపము లేకపోతే ఈ 2 గుణాలలో ఉండేటువంటి అవరోధాలని మనకు ఎత్తి చూపుతూ ప్రకాశము అనేటువంటిదే ఒక సాధకుడికి ఉండవలసినటువంటి లక్షణం. ప్రకాశం అనంటే జ్ఞానము అని అర్థం. అంటే జ్ఞానము దేని పట్ల జ్ఞానము? ఒకసారి మనం ఆలోచన చేయండి. కళ్ళు తెరిస్తే ప్రపంచాన్ని మన కళ్ళు వెలుగొందిస్తున్నాయి, కళ్ళు మూసుకుంటే లోపల ప్రపంచం వెలుగొందుతుంది. ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. కళ్ళు తెరిస్తే ఎదురుగుండా ఉన్నటువంటి వాటన్నిటిని నేను గుర్తిస్తున్నాను, అన్నిటికీ ఐఆమ్ ఇల్యూమినింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ ఇల్యూమిన్డ్ బై మై
పర్సెప్షన్. నేను చూస్తున్నాను కాబట్టి ఆ వ్యక్తి కనపడుతున్నాడు, లేకపోతే ఈ చెట్టు కనపడుతుంది, ఇదిగో ఈ కుండ కనపడుతుంది, ఈ మనిషి కనపడుతున్నాడు, ఈ నీళ్లు కనపడుతున్నాయి. అంటే ఏదైతే నేను కళ్ళు తెరవగానే ప్రకృతి అంతా కూడా నాకు ప్రకాశింపజేస్తున్నాను, నా కళ్ళతోటి అన్నింటినీ గుర్తిస్తున్నాను. ఇప్పుడు అన్నింటినీ గుర్తించేటువంటి కళ్ళని మనం మూసుకున్నప్పుడు లోపల ఒక ప్రపంచం ప్రకాశిస్తుంది. ఆ ప్రపంచానికి ప్రకాశాన్ని ఎవరిస్తున్నారు? ఏ కళ్ళతో చూస్తున్నాము? అందుకని ఉపనిషత్ అంటుంది, చక్షుషః చక్షుః, శ్రోత్రస్య శ్రోత్రం, వాచోహ వాచం, యన్మనసో మనోయత్ తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదమిదిదముపాసతే. ఇక్కడ బాగా ఆలోచన చేయండి. నేను కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా వెలుగొందుతుందా? నేను కళ్ళు మూస్తే లోపల ప్రపంచం ప్రకాశిస్తుందా? లోపల ప్రకాశించే ప్రపంచానికి ఎవరు కళ్ళై ఉన్నారు? దాన్ని చూస్తూ ఉన్నారు. అందుకే శాస్త్రం అంటుంది, లోపల ఎవరైతే ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తూ చూస్తూ ఉన్నారో వాడు ద్రష్ట, వాడే అలుప్త దృక్. అంటే ఆ ద్రష్ట లేకపోతే బయట కళ్ళు తెరిచినా ఏమీ కనపడదు, ఆ ద్రష్ట లేకపోతే చెవులున్నా ఏమీ వినపడదు. కాబట్టి ఆ ద్రష్ట ప్రధానమైనటువంటిది. ఆ ద్రష్ట ఎవరు అని అంటే నేనై ఉన్నాను. నా యొక్క ఆభాస మాత్రమే ఆ ద్రష్ట. కాబట్టి ఆ ద్రష్ట అన్నింటినీ చూస్తున్నాడు. ఇప్పుడు ఏ జ్ఞాని అయితే ఆ ద్రష్ట స్వరూపాన్ని అంటే అన్నింటినీ లోపల ప్రకాశింపజేసేటువంటి ద్రష్ట యొక్క మూలాన్ని కనిపెట్టాడో అతను నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. అంటే అటువంటి స్థితిలో ఉన్నటువంటి జ్ఞాని అంటే ద్రష్టను కూడా అధిగమించి ద్రష్ట యొక్క స్వరూపాన్ని, ద్రష్ట యొక్క మూలాన్ని ఎవడైతే కనిపెడతాడో, ఎవడైతే ఆ స్థితికి చేరుకుంటాడో, సత్వగుణ ప్రధానుడైనటువంటి వాడు అక్కడ ప్రకాశింపబడితే తన స్వరూప స్థితిలో ఉన్నటువంటి వాడికి నా ప్రవృత్తి, అలాగనే నా నివృత్తి కాంక్షతి. అంటే నేను ప్రవృత్తి పొందాలి, లేకపోతే నేను అన్నిటినీ విత్డ్రా చేసుకోవాలి, నాకు ప్రవృత్తి ఉండకూడదు, నేను ఏ కర్మలు చేయకూడదు అనేటువంటి నివృత్తి పట్ల కానీ లేకపోతే ప్రవృత్తి పట్ల కానీ కాంక్షించడు. ఎందుకని? గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. అంటే ఈ ప్రాకృతికమైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధులైనటువంటి కార్యకరణ సంఘాతాదుల యొక్క క్రియలని గమనిస్తూ సాక్షి మాత్రంగా ఉంటాడు. అంటే ఆ జ్ఞానికి ఈ గుణాలు, గుణ సంస్కారాలు, గుణ కార్యాలు, గుణాల యొక్క వికారాలు, వికల్పాలు ఇవేవి వాడిని అంటకుండా సాక్షి మాత్రుడై కేవలం చిన్మాత్ర స్వరూపమై ఆనంద స్థితిలోనే ఉంటాడనేటువంటిది.